రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మేలు చేసేందుకు బీజేపీ పవన్ కళ్యాణ్ ను తీసుకొస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజకీయాల కోసం ప్రజల మధ్య వైరుధ్యాలు పెట్టడం సరికాదన్నారు. జూన్ 2న పవన్ సభ పెడితే ప్రజల మధ్య చిచ్చు విద్వేషాలకు కారణమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు అనుమతి ఇవ్వలేదన్నారు. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ ను బలి చేయొద్దని బీజేపీని కోరుతున్నామన్నారు. 12 ఏళ్లుగా లేని ప్రెస్ మీట్ ఇప్పుడెందుకని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. ఇక్కడ మోదీ గారు వచ్చిపోయిన తర్వాత ఏదో పెద్ద మార్పు జరుగుతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నాకు అర్థం కాలే. టార్గెట్ తెలంగాణ అంటే మాకు అర్థం కాలే. వాళ్ళు ఓట్లతో గెలుస్తారు. మోదీ గారి ఎన్డీఏ కూటమి బీజేపీ, కానీ ప్రజల్ని గెలవలేరు. ఎందుకంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు వైషమ్యాలు పెంచడమే వాళ్ళు చేసే పని. దానికి పవన్ కళ్యాణ్ ఒక బూస్టర్గా ఉపయోగపడుతున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు 11 రోజుల భోజనం చేయలేకపోయినారు. తెలంగాణ వస్తే తెలంగాణలో కాండ్లు పడితే కోనసీమ మొత్తం బగ్గుమన్నది. అన్నిటికంటే ఎక్కువ మీరు ఇక్కడ చేస్తున్న వాటిని, ఏవైతే తెలంగాణలో చేస్తున్న రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలందరికీ కూడా పరమ పవిత్రమైన రోజు. మరి ఆ రోజున మీరు వైషమ్యాలు పెట్టే కుట్రలు చేస్తా అంటే ప్రెస్ మీట్లకు మీటింగ్లకు ఎట్లా పర్మిషన్స్ వస్తాయి మిత్రమా? మిత్రుడు పవన్ కళ్యాణ్కు మీరు బీజేపీ వలలో పడి బీజేపీకి అనుకూలమైన ఉద్యమ కార్యాచరణో రాజకీయ కార్యాచరణో తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాడుకొని వదిలేయడంలో దిట్టలు. మీరు ఆ పంజాబ్ కాంచి రండి, లేకపోతే కాశ్మీర్ కాంచి కూడా రండి. కాశ్మీర్లో అక్కడ అక్కను మోసం చేసిండ్రు, పంజాబ్లో అకాలీలను మోసం చేసిండ్రు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మా మాయావతి అక్కను మోసం చేసిండ్రు, మహారాష్ట్రలో శరద్ పవార్ గారిని మోసం చేసిండ్రు, షిండేని మోసం చేసిండ్రు. వీరికి అట్లా లైను ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వస్తే మోదీ గారి లేకపోతే ఎన్డీఏ అంటే విష కౌగిలే. ఇంకా వాళ్ళ కౌగిల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి పట్టగట్టిన పాపాన పోలేదు. కాబట్టి మీరు మీ రాజకీయ అస్తిత్వం నిలుపుకోవాలంటే మీరుగా మీకు ఒక సిద్ధాంత పునాదిని ఏర్పరచుకొని ఎక్కడనైనా రాజకీయాలు చేసుకోవచ్చు. భారతదేశంలో ఓటు ఏ మూల ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు. కానీ విద్వేషపూరిత రాజకీయాలకు పునాది వేయొద్దు అని చెప్పి నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద